సాయి గారు, వార్ రిపోర్టింగ్‌కి సంబంధించి ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త కొత్త ఆహ్, ధోరణులు బయటకొస్తున్నాయి. వాటిని పెడధోరణులు అనాలేమో మరి తెలీదు. జనం ట్రాప్‌లో పడుతున్నారు. అంటే కాసేపు ఈయన ఖమేనీ తప్పించుకొని లెబనాన్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి బంకర్‌లో దాక్కున్నాడు. ఇదొక కథనం. ఇంకాసేపు చూస్తే నెతన్యాహుని చంపేశారు. విచ్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఆ దేశం చాలా బలమైన దేశం ఇజ్రాయెల్. ఉండేది ఇంత కూకట్పల్లంతే ఉండొచ్చు కాక. బట్ చాలా బలమైన, స్థిరమైన, దృఢమైన దేశం అది. దానికి ఆ దేశం ప్రీమియర్ ఆయన్ని యథాలాభంగా అలా వెళ్తూ ఏదో రోడ్డు మీద వెళ్తూ చంపేసినట్టు. ఏంటి ఈ తరహా కథనాలు? ఒకప్పుడు వార్ రిపోర్టింగ్ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? ప్రాబ్లం ఏంటంటే అండి, ముఖ్యంగా లైవ్ టెలికాస్ట్‌లు వచ్చాకనే వార్ రిపోర్టింగ్ చాలా ప్రమాదకరంగా మారింది. నేను చాలా క్లియర్‌గా చెప్తాను. అందులోను యూట్యూబ్‌లోకి వచ్చిన తర్వాత థంబ్‌నెయిల్ గొడవలోకి పడిపోయిన తర్వాత, అంటే వార్తను బట్టి థంబ్‌నెయిల్ కాదు, థంబ్‌నెయిల్‌ని బట్టి వార్తను క్రియేట్ చేసుకుంటున్న టైం. పాటను బట్టి సంగీతం కాదు, ట్యూన్‌ని బట్టి పాట. ఎగ్జాక్ట్‌లీ. అట్‌లీస్ట్ అదన్నా నయమండి. ట్యూన్‌ని బట్టి పాటో, పాటను బట్టి ట్యూనో గాని దానివల్ల ప్రమాదం లేదు. సరే పాట బాగుంటే చాలు వింటారు, లేకపోతే లేదు. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే థంబ్‌నెయిల్‌ని బట్టి వార్తను రెడీ చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్తున్నాం మనం. చాలా ప్రమాదం ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు మీరు అన్నారు కరెక్ట్, వార్ రిపోర్టింగ్ గురించి మాట్లాడాలంటే భారతదేశము ఈ వార్ రిపోర్టింగ్ వల్ల చాలా కోల్పోయింది. లిటరల్గా మాట్లాడుతున్నాను నేను. మనం 1999 కార్గిల్ వార్ జరిగినప్పుడు, నేను పేరు తీసుకొని మాట్లాడుతున్నాను నేను. ఇది నేను మాట్లాడింది కూడా కాదు, ఆర్మీ రిపోర్ట్స్లో వచ్చింది. మీరు కావాలంటే గూగుల్లో దొరుకుతుంది. బర్ఖాదత్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎన్డీటీవీలో ఉండేది. ఎన్డీటీవీలో అప్పుడప్పుడే లైవ్ టెలికాస్ట్ మొదలవుతున్న టైం అది. ఓకే, లైవ్ టెలికాస్ట్ జరుగుతున్న టైం అది. లైవ్ కెమెరా తీసుకొని బర్ఖాదత్ టైగర్ హిల్ దగ్గరికి వెళ్ళింది. కార్గిల్ ఏరియాలో మీకు తెలుసు టైగర్ హిల్, గురుంగ్ హిల్, మొరంగ్, ఆ హిల్స్ ఉన్నాయి. ఆ హిల్స్ దగ్గర వెళ్ళినప్పుడు మేజర్గా టైగర్ హిల్ అవన్నీ కూడా ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు, శత్రువులు. చేసుకున్నప్పుడు ఇక్కడ అంటే వాళ్ళ దగ్గర శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి. మామూలు శాటిలైట్ ఫోన్స్లో కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు మాట్లాడుతున్న ఏం లేవు. కానీ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, లొకేషన్ని చెప్పకూడదు కదా. ఆమె వెళ్ళి 59 బ్రిగేడో ఏదో సంథింగ్ హెడ్ బ్రిగేడ్కి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నాను నేను అని చెప్పేసి, ఆ క్యాంప్లో నేను ఉన్నాను అని చెప్పేసి అక్కడ నుంచి లైవ్ రిపోర్టింగ్ చేసి అక్కడ నుంచి వచ్చిన మరుక్షణం, అది లైవ్ టెలికాస్ట్ అయిన మరుక్షణమే ఒక విత్ ఇన్ షార్ట్ స్పాన్ మిజైల్స్ దాడి చేశారు వాళ్ళు. అక్కడ హవిట్జర్ వాటితోటి కొట్టారు, గన్లతోటి చనిపోయారు మనోళ్ళు. అది తర్వాత ఎంక్వైరీలో తేలినటువంటి విషయం. ఓకే, ఈవెన్ కార్గిల్ వార్ తర్వాత ఈవెన్ పార్లమెంట్ అటాక్ జరిగినప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ స్వయంగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తాడు, అక్కడ వార్ రిపోర్టింగ్, అక్కడ పార్లమెంట్కి వెళ్ళాం మేము ఆ రోజు ఫ్రైడే అనేసరికి పెద్దగా పార్లమెంట్లో ఏం నడవట్లేదు, మేమేదో మంచిగా అక్కడ ఆ పార్లమెంట్ ఆవరణలో అక్కడ కూర్చొని మంచిగా మందు తాగుదాం అనుకున్నాము, వైన్ తీసుకుని వెళ్ళి ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. సడన్ గా అటాక్ సౌండ్స్ వినబడగానే సౌండ్స్ని పట్టుకొని ఇప్పుడు మేము పరిగెట్టుకుంటూ పోయాం. వివర్ లైక్ వల్చర్స్ ఆన్ దట్ డే అన్నాడు ఆయన. మేము రాబందుల్లా బిహేవ్ చేశాము ఆ రోజు అన్నాడు. ఇది రాజ్దీప్ సర్దేశాయ్ సొంతగా చెప్పినటువంటి మాట. రికార్డ్ వివర్ లైక్ వల్చర్స్ అన్నాడు, రాబందుల్లా ఉన్నాము. పార్లమెంట్ మీద అటాక్ జరిగితే వీళ్ళకి కావాల్సింది విజువల్స్ మాత్రమే. అండ్ ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే, అక్కడ అటాక్ జరుగుతూ ఉంటే మేము ఇమీడియట్ గా నా కెమెరామెన్ చెప్పాను, మీరు ఆ గేట్ క్లోజ్ చేయండి అని. ఎందుకు తెలుసా, ఇంకో వేరే కెమెరా వాళ్ళు వస్తారేమో, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనకు కావాలి అని. ఇవర్ లైక్ వల్చర్స్ అనే మాట. వల్చరే నిజంగా ఈరోజు మాడితే. ఓకే, అంటే ఏంటి, మాకు యుద్ధం జరుగుతోంది, దేశం మీద దాడి జరుగుతోంది, పార్లమెంట్ మీద దాడి జరుగుతుంది, అక్కర్లే మాకు. మేము జర్నలిస్టులము, మా ఇష్టం అంతే, మా ఇష్టం. మాకు కావాల్సింది విజువల్ మాత్రమే కావాలి, మాకు విజువలే లెక్క మాకు అంతే. బాధ్యత అనేది ఉండదండి జర్నలిస్ట్కి. నెంబర్ 3 సేమ్ ఇన్సిడెంట్స్ మళ్ళీ ఇట్లాంటి. కాందహార్ ఫ్లైట్ హైజాక్ జరిగింది. కాందహార్ ఫ్లైట్ హైజాక్ జరిగినప్పుడు సుమారు చాలా రోజుల పాటు మనం నెగోషియేషన్స్ చేస్తున్నాం. మీరు చిన్న చిన్న నిర్ణయాలు ఎంత ప్రమాదకరమో చెప్తానండి నేను. ఇది ఇప్పుడు కూడా మనకు అవసరం. ఇప్పుడు ఆ టైంలో ఫ్లైట్ యాక్చువల్లీ మన దగ్గరే ఉండింది. అది యాక్చువల్లీ ఫస్ట్ తీసుకెళ్లి కాఠ్మండూలో పెట్టారు. కాఠ్మండూ నుంచి కందహార్ తీసుకెళ్లారు. కాఠ్మండూలో ఉన్నప్పుడో లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడో, ఫ్లైట్ హైజాక్ ఎప్పుడైతే అయిందో కాఠ్మండూలో ఉన్నప్పుడో, అక్కడ మన సిస్టమ్ ఉంది, మనం ఉన్నాము. జస్ట్ ఆ టైర్లను వేల్ చేసినా అయిపోయేది. ఆ ఫ్లైట్ టైర్లను వేల్ చేసినా అది కాందహార్ దాకా పోకపోయేది కాదు కదా. అక్కడికి పోయేసరికి పూర్తిగా టెర్రరిస్ట్ హబ్ లో ఆ ఫ్లైట్ ను పెట్టి నెగోషియేషన్ చేస్తున్నాం. సరే, మన వాళ్ళు ఫాస్ట్ గా నిర్ణయం తీసుకోలేదో ఏం జరిగిందో తర్వాత పక్కన పెడదాం. ఆడికి వెళ్ళిన తర్వాత
మీరు నమ్మరు 10-20 రోజులు అప్పుడు అజిత్ దోవలే దానికి నెగోషియేట్ చేస్తున్నటువంటి వ్యక్తి. అవును. అజిత్ దోవల్ చాలా వరకు దాన్ని వాళ్ళతో నెగోషియేట్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ మిలిటరీ ఆపరేషన్కి వెళ్ళాలనుకున్నాడు. మిలిటరీ ఆపరేషన్కి వెళ్ళాలన్నప్పుడు మనం సైనికపరమైనటువంటి చర్యకు తీసుకుందాం అన్నప్పుడు ఈవెన్ ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేస్తానంది. అంటే ఒక తెలియకుండా వాళ్ళకి సర్ప్రైజ్ అటాక్ ఇద్దాము, అటాక్ చేసేసి వాళ్ళని టెర్రరిస్ట్లను ఎలిమినేట్ చేసి మనం ఫ్లైట్ తీసుకొద్దాము అని ఒక ప్లాన్ చేశారు. కాకపోతే లోపల ఉన్నటువంటి ప్యాసింజర్లకు సంబంధించినటువంటి విషయంలోనే చర్చ నడుస్తున్న టైంలో లైవ్ టెలికాస్ట్లు పెట్టి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే నిజమే, ఒక తోటి సాటి మనుషులు చనిపోవడం ఎవరు ఒప్పుకోరు. కానీ ఆ కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరినీ ఈ మీడియా వాళ్ళందరూ విపరీతంగా వాళ్లకు హెడ్లైన్స్ ఇచ్చి రోజుల తరబడి వాళ్ళు నిరసనలు చెప్పి పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ముందు నిరసనలు తెలిపి లాస్ట్కి ఆ ప్రెషర్ తోటి ఏం చేయాలో తెలియక ఇంకా ఇప్పుడు మనం ఏం చేయడానికి లేదు, టెర్రరిస్టులను వదిలేయండి అన్నారు. ఎవరా టెర్రరిస్ట్? మసూద్ అజర్ అనేవాడు వాళ్ళ ఎన్ని 100,000 మందిని చంపాడు. ఇప్పటికీ మానవ హోమం సృష్టిస్తూనే ఉన్నాడు. అదే మసూద్ అజర్ని మనం వదిలేశాం. ఆ రోజు నిజంగానే కరెక్టే, ప్రయాణికులు వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు చాలా ఇంపార్టెంటే. కానీ ఒక 20 ఏళ్ల నుంచి వాడు మారణహోమం సృష్టిస్తూనే ఉన్నాడు. 100,000 మంది టెర్రరిస్టులను ట్రైన్ చేసి పంపిస్తూనే ఉన్నాడు. ఎవరు సాక్రిఫైస్ చేయాలి? ఎవరు ఈ రెస్పాన్సిబిలిటీ దీనికి? 20 ఏళ్ల నుంచి. ఇదే టైంలో ఇజ్రాయెల్ లాంటి దేశం ఏం చేసిందో తెలుసా? ఆపరేషన్ ఎంటబే అంటారు. ఇట్లాగే ఎంటబేలోకి తీసుకెళ్లి పెడితే రాత్రికి రాత్రి వెళ్ళి మిలిటరీ ఆపరేషన్ చేసి అక్కడ వాళ్ళని ప్రయాణికులు తీసుకొని వచ్చారు. అందులో చచ్చిపోయినటువంటి వ్యక్తి నెతన్యాహు సోదరుడు. మిలిటరీ ఆపరేషన్ లో ఒక మిలిటరీ ఆఫీసర్ చనిపోయాడు, నెతన్యాహు సోదరుడు. ఇప్పుడున్న బెంజమిన్ నెతన్యాహు సోదరుడు అందులో చచ్చిపోయాడు ఆ మిలిటరీ ఆపరేషన్ లో. కానీ ఆపరేషన్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళు ఏమనుకుంటారంటే పర్వాలేదు 100 మందో 200 మందో వీళ్ళు చనిపోతారేమో కానీ ఒక్క టెర్రరిస్ట్ను వదిలితే వాడు 1000 మందిని చంపుతాడనేది ఇజ్రాయెల్ ఆలోచిస్తుంది. మనమేమో అట్లా కాదు, మనం పొలిటికల్ ప్రెషర్ మనది. అది క్రియేట్ చేసాం కాందహార్లో. ఏమైంది? మసూద్ అజర్ను వదిలేయాల్సి వచ్చింది. అందుకే మీడియా సర్కస్ అంటాను నేను. ఓకే, 26/11 అటాక్ జరిగినప్పుడు, ముంబై అటాక్ జరిగినప్పుడు ఇదే పరిస్థితి. లైవ్ టెలికాస్ట్లు ఇచ్చాం మనం. శాటిలైట్ ఫోన్లలో లష్కర్ ఏ తైబా టెర్రరిస్టులు వాళ్ళకి అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి శాటిలైట్ ఫోన్లలో చెప్తూ ఉంటే ఈ లైవ్ టెలికాస్ట్లు చూసుకుంటూ వాడు గైడ్ చేస్తున్నాడు. ఎన్ఎస్జీ కమాండోలు దిగారు, వాళ్ళు లెఫ్ట్కి వస్తున్నారు, వాళ్ళు లోపలికి వస్తున్నారు, పైనుంచి దిగుతున్నారు. ఓకే, వాళ్ళు టాప్ నుంచి దిగుతున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఇటువైపు వెళ్ళండి. వాడు ఇంటికి డైరెక్షన్స్ ఇస్తున్నాడు లైవ్ టెలికాస్ట్ చూసుకుంటే. ఎవడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చేది? మనోళ్ళు. ఇదే బర్ఖాదత్తు, ఇదే రాజ్దీప్ సర్దేశాయ్, ఈవెన్ అర్నబ్ గోస్వామి కూడా ఉన్నాడు అప్పుడు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మనము అప్పుడు ఈ సుప్రీంకోర్టు ఎంక్వైరీ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో రాశారు క్లియర్గా, మీడియా వల్ల మనము కొన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అని. ఓకే, నేను ఇప్పుడు సేమ్ అడుగుతాను. 9/11 అటాక్ జరిగిందండి. ట్విన్ టవర్స్ అటాక్ జరిగిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ కానీ వాటి కానీ విజువల్స్ మీకు ఎక్కడైనా కనబడతాయా? జస్ట్ అటాక్ విజువల్స్ ఉంటాయి, హాస్పిటల్స్లో జరిగిన విజువల్స్ ఉంటాయి. మోస్ట్లీ చాలా విజువల్స్ కనబడవు మనకు. వాళ్ళు రాత్రికి రాత్రి తీసుకెళ్లిపోయి ఎక్కడెక్కడ గ్వాంటనామో బేలో టార్చర్లు చేసినటువంటి విజువల్స్ ఉంటాయి. హ్యూమన్ రైట్స్ అక్కడ పనిచేయవా? ఇక్కడ మాత్రమే పనిచేస్తాయా? కాశ్మీర్లోనే హ్యూమన్ రైట్స్ ఉంటాయా? సో అంటే నేను సరే వార్ రిపోర్టింగ్కే వస్తే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో థంబ్నెయిల్స్కి వస్తే, ఇప్పుడు ఇందాక అడిగారు నెతన్యాహు చనిపోయాడని ఒకరు, లేకపోతే అదేంటి ఖమేనీ బంకర్లో దాక్కున్నాడు చచ్చిపోలేదని ఒకరు. అసలు చచ్చిపోయింది ఖమేనీ కాదు, ఖమేనీ డూపు, మిగిలిన వాళ్ళందరూ రియల్. ఏంటంటే బాగా సినిమాలు ఎక్కువ చూస్తారేమో వీళ్ళు, నాకు తెలిసి ఏదని మరి విపరీతమైన మాస్ సినిమాలు చూడడం అలవాటు అయిందో. 85 ఏళ్ళు 86 ఏళ్ళు ఉంటాయేమో ఒకవేళ ఆయన బతుకుండి ఉంటే. నేనైతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉన్నాడని అనుకుంటాను. 86 ఏళ్ళ యువకుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి లెబనాన్ బంకర్లో దాక్కున్నాడు. సరే, ఇంకా వాటికి నేను ఎట్లా ఉందంటే పరిస్థితి చూసి భయపడిపోయి నెతన్యాహు చచ్చిపోయాడు. నెతన్యాహు చచ్చిపోయాడు అనే దగ్గరికి వస్తే మిజైల్స్ కొట్టారు, నెతన్యాహు పోయాడు. ఈ స్టోరీ చేస్తే అంటే చాలా సిల్లీగా ఉంటుందండి అది. అంటే బేసికలీ వార్ రిపోర్టింగ్లో ప్రాబ్లం ఏంటంటే అండి, మనం ఏదైనా సరే ఇప్పుడు మనం యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటి, ఇప్పుడు నేను చెప్తాను 2 విషయాలు కూడా ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చినాయి. ఈ 2 అంశాలు ఇంటర్నేషనల్ మీడియాలో. అంటే ప్రాబ్లం ఏంటంటే 28కి ముందు February 28th, February 15th ఆ టైంలో మన ఖమైనీ బంకర్లో ఉన్నాడా లేడా అనే అంశానికి సంబంధించి రిపోర్టింగ్ జరిగింది. అంటే మనము టైమింగ్స్ నిర్ధారణ చేసుకోకపోతే వచ్చే సమస్యలు ఇవి. అంటే 28వ తారీఖు కంటే ముందు ఫిబ్రవరి, అంటే ఎప్పుడైతే ఎస్కలేషన్ జరుగుతుందో ఎస్కలేషన్ జరుగుతున్న టైంలోనే ఖమైనీ ఎక్కడో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాడు అని కొన్ని రిపోర్ట్స్ ఇచ్చారు. యాక్చువల్లీ అటాక్ జరిగిన తర్వాత ఆ రిపోర్ట్లు ముందరికి వచ్చాయి, వైరల్ అయినాయి. ఓకే, వైరల్ అవడంతో ఇది నిజమేనేమో అనుకుని నిర్ధారణ చేసుకోకుండా వీడియోలు చేసిన వాళ్ళు ఉంటారు.
ఓకే, అంతకు ముందు ఎప్పుడో అది బంకర్ లో ఈ దాక్కున్నాడేమో, narrative వాడు building ఎక్కడున్నాడేమో. చైనా నుంచి మొదలవుతుంది, చైనా చేస్తూనే ఉంటుంది ఇవన్నీ ఇది. సైకలాజికల్ వార్ఫేర్. ఆ, ఇప్పుడు మన దగ్గర కూడా మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో ఇదే ప్రాబ్లం కదా. ఉమ్. రఫేల్ పడిపోయింది, 3 రఫేల్ పోయినాయి, 4 రఫేల్ ఏ పడిపోయినాయి, విజువల్స్ క్రియేట్ ఆ, చేసి వదిలేశారు వచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు ఈవెన్ వాడు మొన్న తేజస్ ఆ దుబాయ్ ఎయిర్ షోలో ఉన్న టైంలో అంతకు ముందు మామూలుగా అందులో ఏదో వాటర్ దాంతో లీకేజ్, అంటే మామూలుగానే ఏసీ లీకేజ్ సంథింగ్ ఇట్లా ఉంటాయి కదండి, ఏదో సమ్ కూలెంట్ లీకేజ్ ఏదో జరిగింది. లీకేజ్ కూడా కాదు, అది నార్మల్ ప్రాసెస్ లో జరిగింది. కానీ చూసారా, పెట్రోల్ లీక్ అవుతుందని చెప్పేసి పాకిస్తాన్ హ్యాండిల్స్ ప్రచారం చేశాయి. దాన్ని మన దగ్గర ఉన్న బోర్డని యూట్యూబర్స్ దాన్ని నడిపించారు, తేజస్ లో ఆయిల్ లీక్ అని. ఏం లేదు, ఆయిల్ లీక్ అనగానే ఇమీడియట్ వార్తలు వ్యూస్ వస్తాయి. నెతన్యాహు చనిపోయాడు అన్నాం అనుకోండి, ఇమీడియట్లీ అందరూ అవునా నెతన్యాహు చనిపోయాడా, అదేంటి ఆశ్చర్యం అనే ఉద్దేశంతో చూస్తాడు, చూసిన తర్వాత తిట్టుకుంటాడు. ఇంటర్నేషనల్ మీడియా ఇంత రెస్పాన్సిబుల్ గా ఎలా తయారైంది నెరేటివ్ బిల్డింగ్స్ వల్లే. ఎవరైనా నెరేటివ్ బిల్డ్ చేస్తారు. యుద్ధం టైంలో జరిగేది అదే. యుద్ధం ఎప్పుడు కూడా ఒక రకంగానే జరగదు. ఇన్ఫర్మేషన్ ని తప్పుదోవ పట్టించే విధంగానే వాళ్ళ వ్యవహార శైలి అంతా కూడా ఉంటది. శత్రు దేశాలని తప్పుదోవ పట్టించాలని కోరుకుంటారు కదా. అండ్ మళ్ళీ సైకలాజికల్లీ మోరల్ దెబ్బతింటుంది. వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ లో ఉన్నవాడు అనుకో, ఖమేని బతికే ఉన్నాడు అనడం వల్ల ఉండే మోరల్ కి, ఖమేని చచ్చిపోయాడు అన్నదానికి ఉండే మోరల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లా ఎదుటి శత్రు సైన్యానికి సంబంధించినటువంటి మోరల్ ని దెబ్బతీసే ప్రయత్నము 2 దేశాలు చేస్తాయి. నెతన్యాహు చనిపోయాడని, లేకపోతే ఖమేని బంకర్ లో ఉన్నాడని, బతికే ఉన్నాడని ఇరాన్ చేస్తుంది ప్రచారం. అటువైపు ఖొమైనీ కాదు అసలు మొత్తం అసలు ఉన్న వాళ్ళందరూ పోయారని ఇంకొక వైపు ప్రచారం జరుగుతుంది. అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ కాడు. డిసడ్వాంటేజ్ లో ఉన్నవాడే ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అవుతాడు డెఫినెట్లీ. అట్లాంటి టైంలో ఏంటంటే, బాధ్యత గల జర్నలిస్టులు, బాధ్యత కలిగినటువంటి ఛానల్స్ వీళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు. అనాలిసిస్ లో లోపాలు ఉండవచ్చు, ఒకరికి ఒక ఒపీనియన్ ఉండవచ్చు, ఇంకొక ఒపీనియన్ ఉండవచ్చు, కానీ వార్తలో లోపం ఉండకూడదు. దిస్ ఇస్ నా అభిప్రాయం. ఏంటంటే, విశ్లేషణ తప్పుగా ఉన్నా పర్వాలేదు, విశ్లేషణ ప్రమాదకరంగా ఉండకుంటే చాలు. బట్ పర్వాలేదు, మన అజ్ఞానాన్ని చెప్పడమో, మన ఇమ్మెచ్యూరిటీని చెప్పడమో పర్వాలేదు, బట్ వార్తను తప్పుగా ఇవ్వకూడదు. వార్తకు వ్యాఖ్యకు డిఫరెన్స్ ఉంది కదా న్యాచురల్ గానే. వార్తనే, వార్త మనకు అందులో ఓకే, ఇప్పుడు మనకు సంబంధం లేదు, పలానా వాడు ఎవడో ఇందాక ఒక అనాలిసిస్ లో చెప్తూ అది హడ్సన్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ అనే చెప్పాను. వై? బికాస్ వీ షుడ్ హ్యావ్ దట్ సోర్స్. మన దగ్గర ఆ సోర్స్ ఉండాలి. ఏ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నావో ఆ రిపోర్ట్ అది నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు అన్నప్పుడు ఏం చేయాలి? ఆ పర్టికులర్ రిపోర్ట్ నైనా కోట్ చేయాలి. మనకు ఇంకొక వెసులుబాటు ఉంది కదా, మనం చాలా సంవత్సరాలుగా జర్నలిజంలో కొన్ని సందర్భాల్లో మనకు కూడా వాడేటి క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే అయిపోయింది. అది చిన్న క్వశ్చన్ మార్క్. సో ఐ విష్ దీని నుంచి బయటకు రావాలి డెఫినెట్లీ. అండ్ ప్రజలు చాలా మెచ్యూర్ గా ఉన్నారండి. నేను మన వీడియోస్కి వీటికి వస్తున్న కమెంట్స్ కానీ చూస్తున్నాను. ఒక్కోసారి నేను ఎక్కడన్నా మాట్లాడుతున్నప్పుడు కానీ చిన్న పొరపాటు దొర్లినా కూడా వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు. అక్షర దోషం కూడా కరెక్ట్ చేస్తారు. చాలా వాళ్ళ మెచ్యూరిటీని మనం శంకించలేం. అక్షర దోషాలు మాట్లాడేప్పుడు దొరకటం సహజం, వాటిని కరెక్ట్ చేస్తున్నారు అంటే విత్ పాజిటివ్ స్పిరిటే కరెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ టు వెల్కమ్ దట్. వ్యూవర్స్ ని ఎప్పుడు తప్పు పట్టద్దండి. టు వెల్కమ్ వ్యూవర్స్. చాలా వాళ్ళు కరెక్ట్ గా పాపం వాళ్ళు మనల్ని నమ్మి ఒక తంబుని క్లిక్ చేస్తున్నాడు, ఒక వీడియోని క్లిక్ చేస్తున్నాడు అని అంటే అతన్ని రెస్పెక్ట్ చేయాల్సిన కనీస ధర్మం మనది. రైట్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, అంటే నెతన్యాహు చనిపోవటం, అలాగే ఖమేనీ గారు బంకర్లో దాక్కోవటం, ఇవేమి ఇవాళ కొత్త కాదు. ఎప్పటి నుంచి ఆయన కార్గిల్ రిపోర్టింగ్, తర్వాత కాందహార్ హైజాక్, అప్పటి నుంచి జరుగుతున్న విషయాలు కూడా ప్రస్తావన చేశారు. అలాగే ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇవాళ ఈ తరహా జర్నలిజంలోకి వచ్చేయటం అనేది కొంచెం ఆందోళన కలిగించే అంశం. సరే, నెతన్యాహుని చనిపోవటం అనేది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. చంపేయటం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. ఆయన ఎంత హై సెక్యూరిటీ జోన్లో ఉంటారు, అండ్ ఆ దేశం దాని శక్తియుక్తులు, అండ్ వాళ్ళు మిలిటరీ ఆపరేషన్స్ దిగినప్పుడు సొంత మనుషులు పోయినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గరు. నెతన్యాహు ఆయన బ్రదర్ మిలిటరీ ఆపరేషన్లో పోయినప్పుడు ఆయన అలాగా అయితే నిబ్బరంగానే ఉండి తన ఆపరేషన్ తను క్యారీ అవుట్ చేశాడు. సో ఇవి కొంత బాధ్యతతో కూడుకొని చెప్పాల్సిన అంశాలు. ఆ దిశగా వెళ్తే బాగుంటుంది. ఇంటర్నేషనల్ మీడియా కూడా స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉన్నాయి, అయితే ఆ గైడ్లైన్స్ని అతిక్రమించి వస్తున్నారు అక్కడ కూడా ట్రంప్ లాగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.